అసెంబ్లీ ఎన్నికల్లో రకరకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మభ్యపెడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ తాము గెలిచాక ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 15 నుంచి 16 గంటల కరెంట్ వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక ఇన్వర్టర్లు జనరేటర్లకి డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఏం మార్పు వచ్చింది? 2 నెలల్లో వచ్చిన ఈ మార్పులు ఇప్పుడు రాంగ ఆటో లాగబట్టిరు. పటాన్చెరులో చౌరస్తా మీద ఆటో లాగబట్టిరు. ఆటోలందరినీ నాగబట్టి అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ అన్నం లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, కిస్తులు కట్టలేక ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు. ఇప్పటికి 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళకి చీమ గుట్టినట్టు లేదు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు. వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకొచ్చినారు. కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వస్తుండే, ఇలా కరెంటు పోతలేదు. రైతులకైతే 16 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. 15-16 గంటల కరెంటే రైతులకు వస్తున్నది. చెప్పేదేమో 24 గంటల కరెంటు రైతులకు వస్తున్నదేమో 15-16 గంటల కరెంటుకు వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇళ్లలో అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు. ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఉండగా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళా జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మార్పు మీరు తెచ్చిందంటే కరెంటు కోతల్లో మార్పు, పెన్షన్ ఎగవేతలో మార్పు, ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు, రైతు బంధు డబ్బులు ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు. మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా? ఇవాళకి 2.5 ఎకరాలు దాటలే ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది. నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు. మనకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.